ఉంది. 13వ అధ్యాయంలో క్రీస్తు విరోధి గురించి వ్రాయబడి ఉంది. అబద్ధపు ప్రవక్త గురించి కూడా వ్రాయబడి ఉంది. అదే 13వ అధ్యాయం మొదటి 10 వచనాలు ఒక క్రూర ముఖము, అది క్రీస్తు విరోధికి సంబంధించింది. 11వ వచనం నుంచి చివరి వరకు మరొక క్రూర మృగము, అది అబద్ధ ప్రవక్తకు సంబంధించింది. ఇవన్నీ కూడా 7 పాత్రలు కృంభరింపబడక మునుపు జరుగుతున్న మధ్యకాలంలో సంఘటనలు. దీన్నే విరామము అని అంటాం. 6 ముద్రలు విప్పబడిన తర్వాత ఒక విరామాన్ని మనం చూసాం. 6 బూరలు ఊదిన తర్వాత ఒక విరామమును మనము చూసాం. అలాగే పాత్రలు కృంభరించబడక ముందు ఇది ఒక పెద్ద విరామముగా మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు దేవుడు ఆ మహాఘట సర్పం గురించి వ్రాయిస్తున్నాడు. అలాగే క్రీస్తు విరోధి గురించి వ్రాయించాడు, అబద్ధపు ప్రవక్త గురించి వ్రాయించాడు. ఈ ముగ్గురిని కలిపి సాతాను త్రిత్వము అని పేరు పెట్టబడింది. ఈ సాతాను త్రిత్వము ఏ విధంగా ఆ రోజున లోకములో పనిచేయబోతుందో, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ సాతాను త్రిత్వము ఇప్పటికే లోకములో పనిచేస్తుంది అని కూడా మనం చూసాం. సాతానుకు ఉండే చాలా లక్షణాలు మనం ధ్యానం చేశాం. క్రీస్తు విరోధికి ఉండే దరిదాపు 11-12 లక్షణాలని మనం ధ్యానం చేశాం. అబద్ధపు ప్రవక్తకు ఉండే లక్షణాలను మనము ధ్యానం చేశాం. ఇదంతా 13వ అధ్యాయం వరకు. తర్వాత 14వ అధ్యాయంలో కొన్ని స్వరాలని మనం ధ్యానం చేశాం. ఆ మధ్యాకాశంలో ఉండే స్వరము, 144,000 మంది అక్కడ స్వరం వినబడ్డం, వారు పరలోకములో ఉన్న సియోనులో ఉండడం, ఎవరు వాళ్ళు, వారికున్న లక్షణాలు ఏంటి, ఆ 14వ అధ్యాయం మొదటి 5 వచనాల నుంచి ధ్యానం చేశాం. మరొక స్వరము, ఇంకొక దేవదూతను గురించి మనం ధ్యానం చేశాం. నిత్య సువార్తను ప్రకటన చేసే దేవదూత 6వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవదూతలు ఒకానొక రోజున నిత్య సువార్తని ప్రకటన చేస్తాయని మనం చూసాం. ఈ రోజున సంఘము సువార్తను ప్రకటన చేసే పనిలో ఉంది. ఒక రోజున సంఘం ఎత్తబడిన తర్వాత 144,000 మంది అంటే యూదుల్లో నుంచి మాత్రమే వచ్చే ఆ సువార్తికులు ఈ ప్రపంచానికి సువార్తని చెప్తారు అన్నది 7వ అధ్యాయంలో మనం చూసాం. ఈ 144,000 మంది కూడా హతసాక్షులైపోయి లేక మరణించిన తర్వాత దేవుడు 2 సాక్షులను కూడా పంపిస్తాడు. వారు ఏలియా, మోషే అని అంటారు, కానీ వాళ్ళు ఎవరో బైబిల్లో వ్రాయబడలేదు. మొత్తానికి 2 సాక్షులు వస్తారు, వాళ్ళు కూడా సువార్తను ప్రకటన చేస్తారు. వారు కూడా పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఈ విధంగా దేవదూతలకు అవకాశం ఇస్తాడు సువార్తని ప్రకటన చేసేది. సంఘము భూమి మీద ఉన్నంతకాలము దేవదూతలకు సువార్త ప్రకటన చేసే అవకాశము దేవుడు ఇవ్వలేదు. దేవదూతలకు లేని భాగ్యము సంఘమునకు ఇచ్చాడు, విశ్వాసులకు ఇచ్చాడు. ఉదయం కూడా అదే మనం ధ్యానం చేశాం. సంఘము దేవదూతలకు పాఠాలు నేర్పించే మరి ఒక టీచర్ లాంటిది. లేక దేవదూతలు ఆ క్రీస్తు శోధింప సఖ్యము కానీ ఆ క్రీస్తు మహా ఐశ్వర్యము దేవదూతలు నేర్చుకునే స్థలము ఈ విశ్వములో ఎక్కడుందంటే చర్చ్, సంఘమే. సంఘము ద్వారా క్రీస్తు యొక్క ఆ శోధింప సఖ్యము కానీ ఐశ్వర్యం అంటే ఆయన రక్షణ ప్రణాళికలు, ఆయన విమోచన ప్రణాళికలు, ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్న ప్రతి అంశము దేవదూతలకి అనుభవపూర్వకంగా తెలియదు. కానీ సంఘము ద్వారా దేవదూతలు తెలుసుకోవడానికే సంఘాన్ని దేవుడు ఉంచాడని చూసాం. అయితే ఒకసారి సంఘం ఎత్తబడిన తర్వాత ఇక దేవదూతలకే సువార్త ప్రకటన చేసే అవకాశం దేవుడు ఆ మహాశ్రమల కాలంలో లేక శ్రమల కాలంలో దేవుడు ఇస్తాడు. సరే, అది ఎప్పుడు జరుగుతుందో చెప్పాను. 14వ అధ్యాయం వరకు దేవదూతలు సువార్తను ప్రకటన చేయరు. 144,000 మంది ఉంటారు, తర్వాత 2 సాక్షులు ఉంటారు. ఆ తర్వాత దేవదూతలకు దేవుడు అవకాశం ఇస్తాడు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ గాస్పల్ ప్రీచింగ్ అంటారు. ఇక దేవదూతలు నిత్య సువార్తను ప్రకటన చేసిన తర్వాత ఈ భూమి మీద సువార్త ప్రకటన అనేది ఉండదు. సంఘం ఎత్తబడక ముందు సంఘం సువార్త ప్రకటన చేస్తుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 144,000 మంది, 2 తర్వాత దేవదూతలు. ఇక దేవదూతల తర్వాత సువార్త ప్రకటన చేసే అవకాశము ఈ ప్రపంచంలో ఉండదు. మీరు తర్వాత చూస్తారు 16, 17, 18, 19 అధ్యాయాలు చూస్తే ఇంకొకసారి దేవుడు ఈ ప్రపంచానికి సువార్తను ప్రకటన చేసే అవకాశం ఉండదు.
కృప ద్వారా ఒక మనిషి రక్షించకపోతే ఆ మనిషి ఇంక దేని ద్వారా రక్షించబడే అవకాశము లేదు. సో 14వ అధ్యాయంలో దేవదూతలను ఇచ్చే సువార్తను ప్రకటించడం చూసాం. అలాగే 14వ అధ్యాయంలో 8వ వచనంలో మహాబబులోను పట్టణము కూలిపోయేను అన్నది కూడా మనం చూసాం. ఏంటి మహాబబులోను పట్టణము? అది ఒక నకిలీ క్రైస్తవ్యమని, అదొక నకిలీ మతానికి ఆత్మీయతకు సంబంధించిందని, ఆ బబులోను క్రైస్తవ్యము, ఆ బబులోను మతం అనేది ఈ రోజున ప్రపంచంలో పనిచేస్తుందని, ఆ రోజుల్లో కూడా పనిచేస్తుంది. అది ఒకసారి సంఘమెత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి సాతానుడు, అబద్ధపు ప్రవక్తలు ఈ 7 సంవత్సరాల కాలంలో ప్రపంచం మీద వారు విజృంభిస్తూ ఉన్నప్పుడు ఇక ప్రపంచం అంతా కూడా వారి బోధలతోనే నింపబడుతుంది. నకిలీ బోధలు ఉంటాయి, నకిలీ మతం వస్తుంది. ఇక దాంట్లోనే ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుంది. ఆ రోజుల్లో యూనివర్సల్ రిలీజియన్ అనేది ఒకటి ప్రారంభించబడుతుంది. అంటే ప్రపంచమంతా ఒకే మతం ఉండేటట్టుగా సాతానుడు ఆ రోజున చూస్తాడు. ఎందుకంటే సాతానుడు అందరి చేత ఆరాధించబడాలి, సాతానుడు అందరి చేత మొక్కబడాలి. అందుకని యూనివర్సల్ మతం ఒకటి పెడతాడు. అంటే ప్రపంచమంతకి నేనే దేవుణ్ణి, నేనొక్కడినే, నన్ను పూజిస్తే చాలు అన్నట్టుగా వాడు ప్రజల్ని మోసం చేస్తాడు. ఆ విషయాలు మనం తర్వాత చూస్తాం. సో మొత్తానికి 14వ అధ్యాయంలో మహాబబులోన్ని కూల్చివేయడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. బబులోను అంటే పాత నిబంధన గ్రంథములో అదొక దేశము. బబులోను అంటే క్రొత్త నిబంధన గ్రంథములో, ముఖ్యంగా ప్రకటన గ్రంథములో అదొక నకిలీ మతము, లేక నకిలీ కౌంటర్ఫీట్ క్రిస్టియానిటీ అని అంటాం. ఇదొక నకిలీ క్రైస్తవ్యము అని కూడా మనము చెప్పుకోవచ్చు. 17వ అధ్యాయంలో దాని గురించి సుదీర్ఘంగా మనం ధ్యానం చేస్తాం. మరొక స్వరం వింటుంది. మరొక స్వరం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తాము. ఆ స్వరము ద్వారా మరి వాళ్ళు ఏమి దేవుడు తీర్చబోయే తీర్పు గురించి ఆ దేవదూతడు అక్కడ తెలియజేస్తాడు. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరైతే ఆ సాతాను లేక అబద్ధపు ప్రవక్త ముద్ర వేయించుకొనిన ఎడల వారికి దేవుడు తీర్చే తీర్పు ఎలా ఉండబోతుందో 9 నుంచి 11 వచనాలు చూస్తాం. ఆ తర్వాత 13వ వచనం నుండి మనము చాలా విషయాలు ధ్యానం చేసాం. దేవుడు ఈ ప్రపంచానికి అంతిమ తీర్పు తీర్చడానికి దేవుడే ఈ ప్రపంచాన్ని సిద్ధము చేస్తున్నాడు. ఒక రోజున కొడవలు పట్టుకొని ఆయన వస్తాడు. కొడవలిని ఆయన భూమి మీద విసురుతాడు. ఈ ద్రాక్ష పండ్లని కోస్తాడు, ద్రాక్ష పండ్లని త్రొక్కుతాడు, ద్రాక్ష రసము కారుతుంది. అనగా దేవుడు ఈ భూమికి తీర్పుని తీర్చబోతున్నాడు. ద్రాక్ష చెట్లు, ద్రాక్ష పండ్లు అంటే 3 అర్థాలు పోయిన వారం మనం చూసాం. ద్రాక్ష తోట పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజలకి గుర్తు. వారు కారు ద్రాక్షలు కార్చారు. ఆ వారి స్థానంలో సంఘాన్ని ద్రాక్ష తీగలుగా దేవుడు ఉంచాడు. ఈ సంఘము కూడా ఏమైపోయింది? ఎత్తబడిన తర్వాత ఇక ఆ ద్రాక్ష తీగలు కూడా కొన్నిసార్లు సరైన ఫలములు లేక ఉండిపోయినవి. ఇక చివరిగా ద్రాక్ష పండ్లుగా, ద్రాక్ష చెట్లుగా దేవుడు ఈ భూలోకాన్ని పోలుస్తున్నాడు. అందుకని ఈ భూలోకము దేవుడు చేత తీర్పు తీర్చబడుతుంది. ఆయన చేతిలో కొడవలు ఉంటుంది. ఆ కొడవలిని దేవుడు భూమి మీద విసురుతాడు. ప్రతి ద్రాక్ష చెట్టులో ఉన్న ద్రాక్ష పండ్ల గుత్తులు కోయబడతాయి, అవి త్రొక్కబడతాయి. అనగా భయంకరమైన రక్తము కార్చే పరిస్థితులు ఒక రోజున రాబోతున్నాయి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద జడ్జిమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది మనము 14వ వచనం నుండి 20వ వచనం వరకు కూడా మనము చూసాము. అందుకనే ద్రాక్ష పండ్లు, ద్రాక్ష చెట్లు అనేది ఇజ్రాయేలు ప్రజలకి గుర్తుగా ఉంది, సంఘమునకు లేక విశ్వాసకి గుర్తుగా ఉంది. మరి ప్రకటన గ్రంథంలో అన్యజనులకు, ఈ ప్రపంచానికి గుర్తుగా ఉంది. తర్వాత 15వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ 15వ అధ్యాయంలో 8 వచనాలు మనము చూస్తాము. 16వ అధ్యాయంలో దేవుని యొక్క చిట్ట చివరి తీర్పు ఈ ప్రపంచానికి తీర్చక మునుపు, అనగా ఆ 7 పాత్రలు కృమ్మరించబడక మునుపు దేవుడు కొంత సిద్ధపాటు, ప్రిపరేషన్ చేస్తున్నాడు కదా. దేవుడు ఏ తీర్పుని తీర్చబోతున్నా ముందుగా ఈ లోకాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. నోవహు కాలంలో జలప్రళయానికి దేవుడు ఆ లోకమును సిద్ధం చేశాడు. దానికి ముందు దేవుడు 120 సంవత్సరాల టైము తీసుకున్నాడు. సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేయకముందు దేవుడు అబ్రహాము విజ్ఞాపన అక్కడ
చేస్తాడు. దేవుడు అవకాశం ఇవ్వకుండా ఎవరిని ఎప్పుడు ఆయన తీర్పులోనికి తీసుకొని రాడు. అందుకని 16వ అధ్యాయం అంతా కూడా 7 పాత్రలు కృంభరించబడ్డాం. ఏంటి 7 పాత్రలు అంటే ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. 16వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. 16వ అధ్యాయం 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కృంభరింపగా సమాప్తమైందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. సమాప్తమైంది. దేనికి సమాప్తం అది? ఇదేమిటంటే దేవుని యొక్క తీర్పులకు సమాప్తము. దేర్ విల్ బీ ఎన్ ఎండ్ టు ద జడ్జిమెంట్స్ ఆఫ్ గాడ్. భూమి మీద అయితే ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది. అది భూమి మీద ఏముండదు. ఆయన దేవుడు అక్కడ తీర్పు తీరుస్తాడు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత. అయితే భూమి మీద దేవుడు తీసుకుని వచ్చే తీర్పులకి, లేక భూమి మీద దేవుడు తీసుకుని వచ్చే ఆ శిక్షలు 7 పాత్రలు కృమ్మరింపబడిన తర్వాత ముగించబడుతుంది. 7 ముద్రలు విప్పబడినప్పుడు ఎన్నో భయంకరమైన సంఘటనలు ఈ ప్రపంచంలో జరగబోతున్నాయి. 7 బూరలు ఊదినప్పుడు ఎన్నో భయంకరమైన సంఘటనలు, ముద్రల కన్నా బూరలు ఊదినప్పుడు సంఘటనలు ఇంకా భీకరంగా ఉండబోతున్నాయి. ఆ బూరలు ఊదినప్పుడు కన్నా పాత్రలు భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఆ సంఘటనలు తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. దేవుడు తీర్పుల యొక్క తీవ్రత ముద్రలు తర్వాత బూరలకి పెరుగుతుంది, బూరలు తర్వాత పాత్రలకు కూడా పెరుగుతుంది. ఆయన తీవ్రతని పెంచుకుంటూ వెళ్ళిపోయి మొత్తానికి ఆయన తీర్పుల్ని ఒక రోజున సమాప్తం చేస్తాడు. దీన్నే మిస్టరీ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్ అని అంటాం. సమాప్తం అవుతుంది. ఇక అక్కడితో దేవుడు ఇక ఆయన ధవళ సింహాసనపు తీర్పుకి వెళ్ళిపోతాడు. అందుకని ఆ 7 పాత్రలు కృమ్మరించబడక ముందు, అనగా 16వ అధ్యాయంలో ప్రారంభించబడక ముందు మరి కొంత విషయాలు జరుగుతున్నాయి. ఏంటో మనం చూద్దాం. 15వ అధ్యాయము 8 వచనాలు చాలా క్లుప్తంగా ఉన్నాయి. మరియు ఆశ్చర్యకరమైన ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమైన. 7 పాత్రలు లేక 7 తెగుళ్ళు పట్టుకుని ఉన్న 7 దూతల్ని యోహాను చూస్తున్నాడు. అంతేకాదు, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. ఏంటిది? ఇది పరలోకములో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ప్రకటన గ్రంథములో యోహాను పరవశుడై పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. పరవశుడయ్యాడు, ఆత్మచేత పరవశుడయ్యాడు. ఒక వ్యక్తిని పరవశుణ్ణి చేసేది, ఒక వ్యక్తిని దేవుని కార్యాలు చూసేటట్టుగా చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఎవరైతే ఆ రోజున పద్మాసు దీపంలో ఉన్న యోహాను ఆత్మవశుడై లేదా ఆత్మలో పరవశుడై అనే మాటను మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్మని స్వాధీనంలోకి సంపూర్ణంగా యోహాను వచ్చేసాడు. యోహాను భౌతికంగా ద్వీపములో ఉన్నాడు, ఆత్మీయంగా పరలోకాన్ని చూస్తున్నాడు. యోహాను భౌతికంగా ఆ ద్వీపములో ఒంటరిగా ఉన్నాడు, కానీ ఆత్మవశుడై దేవుడు పరలోక దర్శనాన్ని చూపిస్తున్నాడు. జరగబోయే సంఘటనలన్నింటినీ యోహానికైనా తెలియజేస్తున్నాడు. సో ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఒక 7 దేవదూతలు ఆ తెగుళ్ళని పట్టుకొని ఉన్నారంట. అంటే 7 పాత్రలు పట్టుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు భూమి మీద కృమ్మరించడానికి. దానికి ముందు యోహాను చూస్తున్నాడు, అక్కడ కొంతమంది స్ఫటికపు సముద్రము ఎదుట ఉండి ఒక కీర్తన పాడుతున్నారంట. ఏంటి స్ఫటికపు సముద్రము? మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో స్ఫటికపు సముద్రం అన్నది మనం చూసాం. సింహాసనం మీద ఆసీనుడైన వాడు అక్కడ ఉంటాడు, ఆయన వెనుక ఇంద్రధనుస్సు ఉంటుంది. అంతేకాదు, ఆయన సింహాసనంలోంచి ఉరుములు మెరుపులు ధ్వనులు భీకరమైన శబ్దాలు అక్కడ వస్తూ ఉంటాయి.
ఆయనకు ముందు స్ఫటికపు సముద్రము ఉంది. ఆ సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఈ పిక్చర్ని మనం ఊహించుకోమని చెప్పాను. 4వ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు ఊహించుకోమని చెప్పాం. ఏంటి ఆ స్ఫటికపు సముద్రం అంటే? అది ఆయన పవిత్రతకు గుర్తు, అది ఆయన పరిశుద్ధతకి గుర్తు. స్ఫటికము అంటే అర్థం ఏంటో ఆ రోజున మీకు చెప్పాను. స్ఫటికము అంటే క్రిస్టల్ అని అంటాం. ఏంటి క్రిస్టల్? ఈ స్ఫటికము పారదర్శకంగా ఉంటుంది. ఇటు నుంచి అటు దాన్ని మనము చూడగలము. స్ఫటికపు సముద్రం అంటే అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక గ్లాసు లాంటిది అనమాట. క్రిస్టల్ క్లియర్. స్ఫటికం అంటే క్రిస్టల్ ఓషన్ అన్నమాట. అంటే అది దేనికి గుర్తుగా ఉందంటే అది దేవుని నీతికి గుర్తుగా ఉంది, అది దేవుని పరిశుద్ధతకు గుర్తుగా ఉందని మనం చూసాం. ఇప్పుడు మరొక్కసారి ఆ స్ఫటికపు సముద్రాన్ని యోహాను చూస్తున్నాడు. అక్కడ ఎవరున్నారంట స్ఫటికపు సముద్రం దగ్గర? ఒకటి నేను చూచి తిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? సాతాన్ని జయించిన వారు, క్రీస్తు విరోధిని జయించిన వారు, అబద్ధపు ప్రవక్తని జయించిన వారు, 666 ముద్ర లేనివారు, వీరే జయించినవాడు. సో జయించిన వారంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో కూడా జయించేవారు అనే మాట ప్రకటన గ్రంథంలో 7 పర్యాయాలు 7 సంఘముల విషయంలో మనం చూసాం. ఇక్కడ కూడా జయించేవారు ఉన్నారు. ఎవరు ఈ జయించిన వారంటే సాతానికి లొంగకుండా ఉండేవాళ్ళు 12వ అధ్యాయంలో. రెండవది జయించేవాళ్ళు అంటే క్రీస్తు విరోధి. 13వ అధ్యాయం మొదటి 10 వచనాల ప్రకారము క్రీస్తు విరోధికి లోబడని వాళ్ళు. మూడవది జయించేవారంటే అబద్ధపు ప్రవక్త 13వ వచనం నుంచి 18వ వచనం వరకు వాడికి మ్రొక్కని వాళ్ళు, వాడి ద్వారా 666 ముద్రని వేయించుకొనని వాళ్ళు. వీళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు చనిపోయారు, వీళ్ళు అసాక్షులు అయిపోయారు. 14వ అధ్యాయంలో వారి గురించి చూసాం. వాళ్ళు అప్పటికే పరలోకంలో సియోనులో దేవుని ముందు ఉన్నారు. ఆ దేవుని ముందు, సింహాసనము ఆసీనుడైన దేవుని ముందు, ఆ స్ఫటిక సముద్రం దగ్గర వీళ్ళందరూ ఉన్నారు. అంటే జయించేవారు ఉండేది ఎక్కడంటే ఆ దేవుని సింహాసనం ఎదుట ఆయన స్తుతించే స్థితిలో ఉంటారు. సో ఆ రోజున 13వ అధ్యాయంలో ఉన్న వారందరినీ జయించి వారు 14వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో వారు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళినట్టుగా అక్కడ ఆయన్ని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని వారిని చూస్తున్నాడు ఇప్పుడు యోహాను. ఆ స్ఫటికపు సముద్రం దగ్గర ఆ ముద్రను వేయించుకొనిన వాళ్ళు, ఆ క్రూర మృగమునకు నమస్కారము చేయని వాళ్ళు, ఆ ప్రతిమకు పూజించిన వాళ్ళు, వీళ్ళందరూ అక్కడ ఒక కీర్తన పాడుతున్నారంట. దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము యొద్ద నిలుచుండి చూచుచుండిరి. అంటే వీళ్ళు ఒక కీర్తన పాడుతున్నారు. దీన్ని ఒక 3 రకాలుగా నేను మీకు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి మరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు ఒక కీర్తన పాడారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఆ కీర్తన మనం చూస్తాం. ఒకసారి ఆ కీర్తన మనం చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము ముఖ్యంగా 2వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను, స్తుతించెదను. ఇజ్రాయేల్ ప్రజలు ఆఫ్టర్ క్రాసింగ్ ద రెడ్ సీ అని అంటాం, ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వాళ్ళు విజయోత్సాహముతో దేవుణ్ణి అక్కడ స్తుతించారు. అలాగే 118వ సంకీర్తన, 118వ సంకీర్తనలో కూడా దీనికి సంబంధించిన మాటనే మనము చూస్తాం. 118వ సంకీర్తన 14వ వచనం. 118వ సంకీర్తన 14వ వచనం. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమైన. ఈ కీర్తన ఎప్పుడు పాడారంటే బబులోన్ నుంచి యెరూషలేముకు వచ్చిన తర్వాత పాడారు. నిర్గమాకాండం 15వ అధ్యాయము ఎప్పుడు పాడారు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాడారు. 118వ సంకీర్తన ఈ 15వ వచనం 14వ వచనము బబులోన్ నుంచి యెరూషలేముకు వచ్చిన తర్వాత పాడారు. ఈ కీర్తనలన్నీ కూడా బబులోన్ నుంచి యెరూషలేముకు వచ్చిన తర్వాత పాడారు. తర్వాత యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఒక రోజున వీళ్ళు మరొక కీర్తన
పాడుతారు. 11వ అధ్యాయము 12వ వచనం నుంచి అలాగ 12వ అధ్యాయం వరకు మీరు చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 15, 16 వచనాలు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అఖాతమును నిర్మూలన చేయును, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును, రక్షలు తడవకుండా మనుషులు దాటినట్లు దాన్ని చేయును. కావున ఇదంతా కూడా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము తర్వాత 12వ అధ్యాయము చివరి వరకు. ఇది ఏ కీర్తన అంటే, ఒక రోజున ఇజ్రాయేల్ ప్రజలు ఆ దేశము దేవుడు పునరుద్ధరించినప్పుడు, ఒక రోజున దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని ఏం చేశాడు? పునరుద్ధరిస్తాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మెస్సియాని ఎరిగిన వారు కాదు. ఏదో ఉన్న ఆ 1 కోటి మంది జనాభాలో 1% మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు. అంటే 99 లక్షలు ఇంకా యూదులుగానే మెస్సియాని ఎరగని వారిగానే ఉన్నారు. కానీ ఒక రోజున మెస్సియా వారికి కనుపరుచుకుంటాడు. యూదుల్లో గొప్ప రక్షణ కలుగుతుంది. యూదుల ఎడల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగిన వాడు. యూదుల్ని దేవుడు తిరిగి మెస్సియాను గుర్తించేటట్టుగా చేశాడు. ఇది రోమాపత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తారు. ఆ రోజున కూడా వాళ్ళు కీర్తన పాడతారు. ఏ కీర్తన పాడతారు? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం పాడతారు. అందుకని 3 కీర్తనల గురించి మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము ఎర్ర సముద్రం దాటారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు, అంటే దరిదాపు కనానికి బయలుదేరిపారు. అప్పుడు కీర్తన పాడారు. తర్వాత బబులోను నుంచి యెరూషలేముకు వచ్చేసారు, అదొక చెర. వచ్చినప్పుడు 118వ సంకీర్తన 14వ వచనంలో కీర్తన పాడారు. కానీ ఒక రోజున ఈ అజ్ఞానపు దశ, వారిని అజ్ఞానపు స్థితిలోనే దేవుడు ఉంచెను అని మనం చూస్తాం 11వ అధ్యాయంలో రోమాపత్రిక. ఈ అజ్ఞానపు దశలో నుంచి దేవుడు వారిని విడిపిస్తారు, మెస్సియాని వారు గుర్తిస్తారు. అప్పుడు కూడా కీర్తన పాడతారంట. అదే యెషయా గ్రంథం 11, 12 అధ్యాయాల్లో మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఆ సాతానుకు కానీ, క్రీస్తు విరోధికి కానీ, అబద్ధ ప్రవక్త కానీ లొంగకుండా వారిని దాటిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కీర్తన పాడుతున్నారు. అదే 15వ అధ్యాయంలో 3, 4 వచనాలు చూస్తాం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనియు గొర్రెపిల్ల కీర్తనియు పాడుచున్నారు. మోషే కీర్తన అంటే మనం చూసాం నిర్గమ 15. అలాగే 118వ సంకీర్తన 11వ వచనం. గొర్రెపిల్ల కీర్తన అనేది ఇంకోటి ఉంది. ఇదే గొర్రెపిల్ల కీర్తన. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమైనవి. సో 2 కీర్తనలు పాడుతారు. ఎవరు ఈ పాడేవాళ్ళు? జయించిన వాళ్ళు. ఎవరు ఈ జయించిన వాళ్ళు? సాతానికి, క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవృత్తికి లొంగని వాళ్ళు. ఎప్పుడుండేవాళ్ళు వీళ్ళు? 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉన్నవారు. చాలా జాగ్రత్తగా సందర్భాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని. అర్థమవుతుందా? వీళ్ళందరూ ఈ జయించిన వారు ఎవరు? ఆ రోజుల్లో క్రీస్తు విరోధికి, అబద్ధపు ప్రవక్తికి లొంగకుండా, వారి ముద్ర వేయించుకోకుండా ఎన్నో శ్రమలు పొంది, లాస్ట్ టైం మనం చూసాం కదా, 666 ముద్ర అనేది ఇది మానవుని సంఖ్య. ఆ రోజుల్లో క్రయ విక్రయాలు జరగవు ఆ రోజుల్లో. అయితే ఈ రోజుల్లో కూడా 666 సంఖ్య అనేది పనిచేస్తుంది. అనగా మానవ తత్వం అనేది పనిచేస్తుంది, మానవ జ్ఞానము అనేది పనిచేస్తుంది, మానవ పద్ధతులు అనేవి పనిచేస్తున్నాయి. 7 దైవిక పద్ధతులు, దైవిక ఆలోచనలు, దైవిక జ్ఞానము అని అనుకుంటే 6 మానవ పద్ధతులు, మానవ జ్ఞానము, మానవ తలంపులు. అందుకని 666 ఈ మానవ సంఖ్య సంబంధించినవి ఈరోజు జరుగుతున్నాయి. క్రైస్తవ్యములో జరుగుతున్నవి, లోకములో జరుగుతున్నవి. సంఘం ఎత్తబడిన తర్వాత ఆ 666 సంఖ్య ముద్రను వేయించుకునే వాళ్ళు ఇక సాతానుకి,
క్రీస్తు విరోధికి, అబద్ధపు ప్రవక్తకి పూర్తిగా లొంగిపోయిన వాళ్ళుగా ఉంటారు. అది వేయించుకుంటేనే వాళ్ళు బ్రతకగలరు. వేయించుకోకపోతే వారు బ్రతికే అవకాశం లేదు. వారికి అన్నీ ఆగిపోతాయి, బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి. ఇది లాస్ట్ టైం మీకు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. అందుకని ఈ జయించిన వారు ఎవరంటే ఈ సాతానికి, క్రీస్తు విరోధికి, అబద్ధ ప్రవక్తకి లొంగకుండా వ్యతిరేకించి చనిపోయిన వారు అవ్వచ్చు, హతసాక్షులు అవ్వచ్చు, శ్రమల గుండా వెళ్ళిన వారు అవ్వచ్చు. వీరు ఆ రోజున మోషే కీర్తన పాడతారు. అంతేకాదు గొర్రెపిల్ల కీర్తన కూడా పాడతారు. ఎక్కడ పాడతారు? ఆ సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఆయన ముందు స్ఫటికపు సముద్రం ఉంది. అక్కడ నిలబడి వీళ్ళందరూ పాడతారు. ఎర్ర సముద్రం దాటినప్పుడు పాడిన పాట, బబులో నుంచి యెరూషలేముకు వచ్చినప్పుడు పాడిన పాట. అలాగే ఒకరోజున ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా విడుదల పొంది మెస్సియాని ఎరిగినప్పుడు పాడే పాట. అలాగే 7 ఏళ్ల శ్రమల కాలంలో జయించిన వారు పాడే పాట ఒకే సందర్భానికి సంబంధించింది. మొత్తానికి ఒక కీర్తన అనేది పాడతారు. ఎందుకంటే వారు చెర నుంచి విడిపించబడరు. అది ఐగుప్తు చెరవచ్చు, అది బబులోను చెరవచ్చు, అది యూదా మతం అనే చెరవచ్చు, లేక క్రీస్తు విరోధి అబద్ధపు ప్రవక్త సాతాను అనే చెరనవచ్చు. విడిపించబడిన వాళ్ళు కీర్తన పాడతారు. అది 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని జయించిన వాళ్ళని మనం చూస్తాం. ఇక 5వ వచనం చూస్తాడు. తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడిన. పరలోకంలో ఒక ఆలయం చూస్తున్నాడు. ఇంతకుముందు చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్న పరలోకపు ఆలయము భూమి మీద ఉన్న ప్రత్యక్షపు గుడారానికి నమూనా లాంటిది. అసలు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు ఆ మోడల్ ఇచ్చాడు మోషేకి? నిర్గమాకాండం 25వ అధ్యాయం మొదటి 25 నుంచి 31వ అధ్యాయం వరకు దేవుడు ట్యాబర్నాకిల్ అంటాం, ప్రత్యక్ష గుడారానికి ఒక మోడల్ ఇచ్చాడు, ఒక ప్లాన్ ఇచ్చాడు. ఒక ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, దీంట్లో రకరకాల వస్తువులను దేవుడు పెట్టాడు. ఏంటంటే ఇది పరలోకానికి నమూనా, దేవుని సింహాసనానికి నమూనా. ప్రత్యక్ష గుడారం అంటే ఇట్స్ ఎ మోడల్ ఆఫ్ హెవెన్ అన్నమాట. అతి పరిశుద్ధ తలము తండ్రి సింహాసనానికి గుర్తు. అయితే ప్రత్యక్ష గుడారము పోయింది, సొలొమోను దేవాలయం పోయింది. ఇప్పుడు వాటితో మనకేమీ సంబంధము లేదు. దేవుడు విశ్వాసుల దేహాన్ని ఆలయముగా చేసుకున్నాడు, మనమే ఆయనకు ఆలయము. సో పరలోకములో ఆ ఆలయానికి గుర్తుగా ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. అందుకని అది సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం. సాక్ష్యపు గుడారం అంటే అర్థం ఏంటి? ప్రత్యక్ష గుడారం. పరలోకంలో ప్రత్యక్ష గుడారం ఉంటుందని కాదు, ప్రత్యక్ష గుడారానికి సంబంధమైందా అంటే లుక్స్ లైక్ దట్, అది ఆ విధంగా ఉంటుంది. అందుకని ప్రత్యక్ష గుడారం లేదు. ప్రత్యక్ష గుడారం ఇప్పుడు పతనం అయిపోయింది. ఈ రోజున ప్రత్యక్ష గుడారంతో సంబంధం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చూసి ఆయన గురించి, యేసు ప్రభుని గురించి రాయబడింది, కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాను. యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాను. మన మధ్య నివసించాను అన్న మాటకి బ్రాకెట్లో మీరు ఈ మాట రాసుకోవచ్చు. మన మధ్య నివసించెను అన్న మాటకి బ్రాకెట్లో ఈ మాట రాసుకోవచ్చు, ప్రత్యక్ష గుడారము ఆయను. దట్స్ అ కరెక్ట్ ట్రాన్స్లేషన్. కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాను. ఆ మన మధ్య నివసించానని అనే దాన్ని దగ్గర బ్రాకెట్ పెట్టుకొని ఆయన మన మధ్య ప్రత్యక్షపు గుడారము ఆయను. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష గుడారం ఎవరు? మనమే. వీఆర్ ద మోస్ట్ హోలీ పీపుల్, హోలీ ఆఫ్ హోలీస్ అని అంటాం. అతి పరిశుద్ధ స్థలములో దేవుని మహిమ ఉండేది. ఈ రోజున అతి పరిశుద్ధ స్థలముగా మనల్ని ఆయన చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మని మనలో పెట్టాడు. అందుకని ప్రత్యక్ష గుడారంతో సంబంధం లేదు. చివరికి చర్చి బిల్డింగులతో కూడా సంబంధము లేదు. పరలోకాన్ని మనం హెబ్రీ పత్రికలో కూడా చూస్తాం. 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఆ పరలోకపు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పోలికలు మనం చూస్తాం. అంతేగాని అక్కడ ఏదో ప్రత్యక్ష గుడారం ఉంటుందని, అక్కడ కూడా ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ. ఆవరణాన్ని తీసేసాడు, పరిశుద్ధ స్థలాన్ని తీసేసాడు. పరలోకము దేవుడు నివసించే స్థలము, పరలోకము దేవుని సింహాసనము. ప్రత్యక్షపు గుడారంలో దేనికి గుర్తు అంటే అతి పరిశుద్ధ స్థలానికి గుర్తు.
పరలోకంలో ఆవరణం ఉండదు, అంటే బలుల అర్పణ అక్కడ అవసరము లేదు. పరలోకంలో పరిశుద్ధ స్థలం ఉండదు, ఇక్కడ ధూపాల వీడాలు ఏమి ఉండదు. పరలోకం అంటేనే అర్థం ఏమిటంటే అతి పరిశుద్ధ స్థలానికి గుర్తు, అతి పరిశుద్ధ స్థలానికి గుర్తు. అందుకని దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన ముందు 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు, కోట్లాను కోట్ల ప్రజలు ఉన్నారు, వివిధ భాషల నుంచి వివిధ భాషలు మాట్లాడేవాళ్ళు. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడిని దగ్గరే గొర్రెపిల్ల, దావీదు చిగురు, యూదా గోత్రపు సింహం, అంటే అక్కడ యేసుప్రభు ఉన్నాడు. ఇదంతా దేనికి గుర్తు అంటే అతి పరిశుద్ధ స్థలమును గుర్తు. అందుకని ప్రత్యక్షపు గుడారములో ఆవరణముతో సంబంధము లేదు, పరిశుద్ధ స్థలముతో సంబంధము లేదు. యేసు ప్రభు ఎప్పుడైతే శిలువలో సమాప్తం అయిందని చెప్పాడో ఆ దేవాలయపు తెర పైనుంచి కిందకి చినిగిపోయిందో, అంటే దేవుడు ప్రత్యక్షపు గుడారములో 2 స్థలాల్ని మరుగు చేశాడు. ఆవరణం పరిశుద్ధ స్థలాన్ని పూర్తిగా తొలగించేశాడు. ఉన్నదల్లా ఒకటే, అదే అతి పరిశుద్ధ స్థలం. మనల్ని అతి పరిశుద్ధులుగా చేసుకొని మనలో జీవిస్తున్నాడు. ఉన్నదల్లా పరలోకంలో అతి పరిశుద్ధ స్థలం, ఆయన సింహాసనము అతి పరిశుద్ధ స్థలానికి గుర్తు. ఇది అర్థం చేసుకోవాలి. చాలామందికి ఇది అర్థం కావట్లేదు. ప్రత్యక్ష గుడారాన్ని స్టడీ చేస్తారు కానీ దీంట్లో చాలా తప్పులు చెప్తూ ఉంటారు చాలామంది. అక్కడ మనం చూస్తాం 5వ వచనం, అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు కనబడి. అందుకని పరలోకపు దర్శనములో పరలోకంలో ఎక్కడ చూసినా సింహాసనమే ఉంటుంది. అక్కడ ఆవరణము పరిశుద్ధ స్థలం అనేది మీకు కనబడదు. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకునిన వారై ఆ ఆలయములోండి వెలుపలికి వచ్చిరి. ఈ 7 దూతలు 7 పాత్రలను పట్టుకొని ఈ పరలోకములో ఆలయము నుంచి వస్తున్నారండి. మరొకసారి అర్థం చేసుకుని, పరలోకంలో ఆలయం నుంచి వస్తుంది, పరలోకంలో ఆలయం, పరలోకంలో ఆలయం అనేది ఉండదు. పరలోకంలో ఏముండవో 22 అధ్యాయాలు మీకు తర్వాత చెప్తాను. పరలోకంలో చాలా ఉండవు. సముద్రం ఉండదు, ఆలయం ఉండదు, మరణం ఉండదు, చాలా ఉన్నాయి. అంటే దేవుని సింహాసనం నుంచి వస్తున్నారు ఈ 7 దూతలు, ఆ పాత్రలు పట్టుకొని వస్తున్నారు. ఈ దూతలు ఏ వస్త్రాలు వేసుకున్నారో చూడండి. నిర్మలమును ప్రకాశమానమైన రాతిని, అంటే ఫుట్ నోట్లో ఏముంది, రాతిని అంటే అక్కడ ఏమని రాయబడి ఉంది, నారబట్టను. రాతిని అంటే రాళ్ళు ఎవరు ధరించరు, నారబట్టలు వేసుకున్నారు. రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్నారు. ఇది మీరు విన్ని వెంటనే నారబట్టలు వేసుకున్నారు, రొమ్ము మీద బంగారు దట్టిని కట్టుకున్నారు, ప్రకాశం. వీళ్ళు అన్నారు, వీళ్ళు ఎవరికి మీకు సాదృశ్యంగా ఉంటారు? యాజకుడు, ప్రధాన యాజకులు, ప్రధాన యాజకులు. ఈ 7 దూతలు యాజకులుగా ఉన్నారు, ప్రధాన యాజకులుగా ఉన్నారు. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడి నందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి యొగ వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింప జాలకపోయెను. ఆ ఆలయం అంట పొగతో నింపబడి ఉందంట. నిర్గమకాండం 40వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చూస్తే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము పూర్తయిన తర్వాత ప్రత్యక్ష గుడారం దేంతో నింపబడింది? దేవుని మహిమతో నింపబడింది. అలాగే రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయం అనుకుంటా, సొలొమోను దేవాలయాన్ని సంపూర్తి చేసి ప్రతిష్ఠించి దినమున ఆ దేవాలయము కూడా దేవుని తేజో మహిమతో నింపబడింది. యాజకులు లోపలికి వెళ్ళలేకపోయారు. నింపబడింది అంటే పూర్తి అయిపోయింది. దేవుని ఇక్కడ కూడా పొగ అంటే అది దేవుని మహిమకు గుర్తు. ఎప్పుడైతే 7 దూతలకి 7 పాత్రలు అందించబడతాయో భూమి మీద దేవుడు అంతిమ తీర్పును తీర్చడానికి ఈ పాత్రలు ఈ యాజకులుగా, ప్రధాన యాజకులుగా కనబడుతున్న ఈ దేవదూతలకు దేవుడు అప్పగిస్తాడు. అప్పుడు పరలోకములో సాక్ష్యపు గుడారముగా ఉన్న ఆలయము పొగతో నింపబడిందంట. ఏంటి పొగ అంటే ఆయన మహిమతో నింపబడింది. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమతో నింపబడింది. అందుకని ఎవరునూ ఆలయమందును ప్రవేశింప జాలకపోయారు. ఇది 15వ అధ్యాయము 8 వచనాలకి అర్థం. మొదటి 4 వచనాల్లో జయించేవారు పాడే కీర్తన గురించి చూశాం. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు పరలోకములో 7 దూతలు
ఆడి 7 పాత్రలు పట్టుకొని భూమి మీదకి కృమ్మరించడానికి ఏ విధంగా సిద్ధపడుతున్నారో అనేది మనము చూసాం. ఇది 15వ అధ్యాయం అక్కడితో ముగించబడింది. 16వ అధ్యాయానికి వద్దాం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వెంటనే. ఆలయములో నుండి ఒక స్వరం వచ్చిందంటే అంటే ఎవరు చెప్పుంటారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తున్నాడు, ఇంక వెళ్ళండి, భూమి మీద ఒక్కొక్క పాత్రను కుమ్మరించండి, ఫినిష్ చేశాను, నా తీర్పులు ఫినిష్ చేశాను, నా శిక్షలు ఫినిష్ చేశాను అని దేవుడు చెప్తున్నాడు. దూతలు ఇప్పుడు ఒక్కొక్క పాత్రని కుమ్మరిస్తున్నారు. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. చూడండి, మొదటి దూత అంటే మొదటి పాత్ర 16వ అధ్యాయం 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఈ పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు భూమి మీద జరిగే సంఘటనలు, ఐగుప్తు మీదకి దేవుడు తీసుకుని వచ్చిన 10 తెగుళ్ళకి కొన్ని సాదృశ్యంగా ఉంటాయి. ఆ రోజున ఐగుప్తు దేశం మీదకి దేవుడు తీసుకొచ్చిన తెగుల్లో 6వ తెగులు పుండ్లు రావడం. ఇక్కడ మొదటి పాత్ర కుమ్మరించబడినప్పుడు భూమి మీద పుండ్లు వస్తాయి. సరే, ఎలా ఉండబోతున్నాయో అవి మనకి తెలియదు. పుండు గురించి మన వివరణ అవసరం లేదు, మనం ఉండము, ఆ పుళ్ళు మనకు రావు, దాని గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన పని లేదు. మొత్తానికి ఈ పాత్రలు అన్నవి ఎవరి మీదకి కుమ్మరించబడుతున్నాయో చూడండి. ఆ ప్రతిమకు, క్రూర మృగానికి నమస్కారము చేయువారికి. ఎవరైతే క్రీస్తు విరోధికి, ఎవరైతే అబద్ధ ప్రవక్తకి, ఎవరైతే సాతానికి లొంగిపోయిన వారు ఉంటారో వారి మీదకి మాత్రమే ఈ పాత్రలు కుమ్మరించబడతాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఇది శ్రమల కాలములో మహాశ్రమల కాలము అన్నమాట. 7 ఏళ్ల శ్రమల కాలం అని ఏమన్నాము? మొదటి 3.5 సంవత్సరాలు ట్రిబ్యులేషన్ అంటాము, శ్రమల కాలం అంటాం. చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలము, గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటాం. ఇప్పుడు మనం 16వ అధ్యాయంకి వచ్చేసాం. అంటే శ్రమల కాలంలో ఏ భాగంలో ఉన్నామంటే చివరి 3.5 సంవత్సరాల కాలంలో ఉన్నాం. చివరి 3.5 సంవత్సరాల కాలం. అప్పటికి కూడా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే సాతానికి, క్రీస్తు విరోధిని, అబద్ధపు ప్రవక్త ముద్ర వేయించుకున్న వాళ్ళు చాలామంది ఈ భూప్రపంచంలో ఉంటారు. వారి మీదకి మాత్రమే దేవుడు ఈ పాత్రల్ని కుమ్మరించబోతున్నాడు. ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు దేవుడు రప్పించినప్పుడు తెగుళ్ళన్నీ ఐగుప్తీయుల మీదకే వచ్చినాయి. తన ప్రజల మీదకి ఒక్క తెగులు కూడా రాలేదు. వెరీ సెలెక్టివ్ జడ్జిమెంట్ అని అంటాం దీన్ని. దేవుడు తన ప్రజల్ని ఆ సమయంలో కూడా కాపాడతాడు. శత్రువుల మీదే దేవుడు తీర్పుని తీసుకుని వస్తాడు. అయితే అది ఈ రోజుల్లో మనము అయితే కరోనా అందరికీ వచ్చింది కదా, అన్యజనులకే రావాలి కదా, క్రైస్తవులకు కూడా వచ్చిందంటే ఇదేమి దేవుని జడ్జిమెంట్లో భాగమని మనము ప్రతిసారి అనుకోవడానికి వీలు లేదు. దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. కొన్నిసార్లు క్రైస్తవులకు కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశము ఉంటుంది. కొంతమందికి రాకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎంత విచిత్రం అంటే కరోనా, చాలామంది తాగుబోతులకు కరోనా రాలేదు, చాలామంది నీతిమంతులకే కరోనాలు వచ్చినాయి. చాలామంది పురోహితులు ఉన్నారు, పౌరోహిత్యం చేసే బ్రాహ్మణ సహోదరులు. చాలామంది పౌరోహిత్యం చేసిన బ్రాహ్మణ సహోదరులు మరణించలేదు, పాస్టర్లు చనిపోయారు చాలామంది. ఇది విచిత్రం కదా. అంటే దేవుడు అలాగని కాదు, దేవుడు ఎందుకు అనుమతించాడు మనకి తెలియదు. అందుకని దేవుని తీర్పు ఎప్పుడు సెలెక్టివ్గానే ఉంటుంది. సెలెక్టివ్ అంటే అర్థం ఏంటంటే ఎవరికి దేవుడు తీర్పు తీర్చాలో వారికే దేవుడు తీర్పు తీరుస్తాడు. ముఖ్యంగా ఈ పాత్రల విషయంలో మనం చూస్తే అది ప్రతిమకు, క్రూర మృగానికి అంటే క్రీస్తు విరోధికి, అబద్ధపు ప్రవక్తకు, సాతానికి నమస్కారం చేయని వాళ్ళకి దేవుడు బాధాకరమైన పుండుని తీసుకుని వస్తాడు. 2వ దూత తన పాత్రని సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిపోయాను. 2వ దూత, 3వ దూత వాళ్ళు కుమ్మరిస్తున్న పాత్రలు ఇక్కడ భూమి మీద ఉన్న సముద్రము, భూమి మీద ఉన్న నదుల మీద దేవుడు తీసుకుని వచ్చే తీర్పు. గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ ఓషన్స్ అండ్ ఆన్ రివర్స్ అని అంట. భూమి మీద ఉన్న సముద్రములకు, భూమి మీద ఉన్న నదులకు దేవుడు తీసుకుని వచ్చే తీర్పు. ఒక రోజున దేవుడు తీర్పు తీరుస్తాడు.
అందుకని రెండవ పాత్ర, మూడవ పాత్ర మనం చూస్తే ఐగుప్తీయులు ఆ మొదటి దానికి అది గుర్తుగా ఉంది. ఐగుప్తు దేశంలో దేవుడు మొదటి తీర్పుని ప్రకటన చేశాడు. ఏంటా మొదటి తీర్పు? అంతా రక్తముగా మారడం అనేది మనం చూస్తాం. అందుకని ఇక్కడ రెండవ పాత్ర, మూడవ పాత్రను మనం చూస్తే ఇక్కడ రక్తముగా మారిందంట. అంతేకాదు 4-5 వచనాల్లో చూస్తే మూడవ దూత తన పాత్రను నదుల్లో జలధారల్లో కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత కాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగ నిశ్చితివి. బాబోయ్, వాళ్ళు పరిశుద్ధుల రక్తాన్ని త్రాగేరు అంటే చంపేరు. కాబట్టి దేవుడు ఇప్పుడు సముద్రంలో ఉన్న నీటిని, నదుల్లో ఉన్న నీటిని రక్తంగా మార్చి వారి చేత తాగిస్తాడు అంటే టిట్ ఫర్ టాట్ అన్నమాట. దేవుడు ప్రతీకార చర్యలు తీసుకుంటున్నాడు. చూడండి ఒకసారి ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం ధ్యానం చేసినప్పుడు ఒక మాటని ధ్యానం చేశాం. 10వ వచనాన్ని చదువుదాం. 9-10 వచనాలు. 9-10 ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. 6వ అధ్యాయము 9-10కి సమాధానమే 16వ అధ్యాయము 3-4. అక్కడ అంటారు, ఎందాక నాదా, ఎందాక తీర్పు తీర్చుకుందు, మా రక్తాన్ని వీళ్ళు కారుస్తున్నారు, మమ్మల్ని వీళ్ళందరూ చంపుతున్నారు, మమ్మల్ని వీళ్ళు హతసాక్షులు చేస్తున్నారు, ఎందాక తీర్పు తీర్చవు అని అక్కడ ప్రార్థించారు. ఆ ప్రార్థనకి జవాబు లాగా 16వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాల్లో మనం చూసాం. దేవుడు తీర్పును తీరుస్తున్నారు. రక్తము చిందించిన వారిని రక్తము త్రాగేటట్టుగా దేవుడు చేశాడు. బైబిల్ గ్రంథంలో కూడా అటువంటివి మనము చూస్తాం. చాలా విషయాలు మనం చూస్తాం. దేవుడు ఐగుప్తీయుల ఎడల కార్యాన్ని చేశాడు. చూడండి, ఐగుప్తీయులు నిర్గమాకాండం మొదటి 2 అధ్యాయాల్లో మీరు చూసినట్లయితే హెబ్రీ బాలురను అంటే మగబిడ్డలను ఏం చేసేవాళ్ళు? నైలు నదిలో పడేసేవాడు. నైలు నది అంటే అది జీవనది, అది ఎప్పుడు ఎండిపోదు. నైలు నది భయంకరమైన మొసళ్ళు ఉంటాయి. ఆ రోజైనా ఈ రోజైనా నైలు నదిలో హెబ్రీ బాలుర్ను పడవేసేయాలి. అంటే ఫరో 3 ప్రణాళికలు వేశాడు. హెబ్రీ సంతానాన్ని ఆపడానికి 3 ప్రణాళికలు వేశాడు. మొదటి ప్రణాళిక ఏమిటంటే వారి పని భారాన్ని పెంచాడు. వాళ్ళు సంసారం చేసుకోకుండా చేశాడు, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఆ డెలివరీ కాన్పు టైంలోనే చంపబడేటట్టుగా చేశాడు. కానీ అక్కడ వాళ్ళు తెలివిగా ప్రవర్తించారు. అక్కడ కూడా దేవుడు కాపాడాడు. ఇక 3వది, ఒకవేళ పుట్టి బయటపడితే నైలు నదిలో వాడిని పడేయాలి. చాలామందిని పడేసి ఉండొచ్చు. సో దానికి దేవుడు పర్యావసానం తీసుకున్నాడు. హెబ్రూ బాలుర్ని చాలామందిని ఆ రోజు ఫరో చంపాడు. దేవుడు వీళ్ళందరినీ ఎర్ర సముద్రం తీసుకుని వచ్చి చంపాడు. జరిగింది లేదా? టిట్ ఫర్ టాట్ చేశాడు లేదు. అక్కడ శిశువులను చంపారు. మొత్తం ఫరో సైన్యమునే బహుశా ఫరో కూడా అక్కడ ఎర్ర సముద్రంలో మధ్య వరకు తీసుకుని వచ్చి దేవుడు చేశాడు. సో దేవుడు ప్రతీకారము తీర్చుకునేవాడు. ఆయన ప్రతీకారం తీర్చుకునేవాడు. శత్రువుల ఎడల ప్రతీకారము తీర్చుకునేవాడు. అయితే దేవుడికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆయన ప్రతీకారము తీర్చుకుంటాడు. అలాగే చాలా సందర్భాల్లో మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ కూడా అంతే. ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలకి, నాదా ఎంతకాలం మౌనంగా ఉంటామనంటే, కంగారు పడకండి, టైం వచ్చింది. ఎవరైతే పరిశుద్ధుల రక్తాన్ని చిందించారో దేవుడు సముద్రపు నీటిని, నదుల నీటిని రక్తంగా మార్చి తాగిస్తాడంటే పరిస్థితి ఎలాగుంటుందో మనమే చెప్పలేం. 7వ వచనం, అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వెంటనే. అంటే దేవుడు సరైన రీతిలోనే సరైన టైంలోనే మనం కంగారు పడద్దు.
దేవుడు తన శత్రువులు ఎడల, అయితే మన శత్రువులు అంటే మన శత్రువులు దేవునికి శత్రువులు అయితేనే దేవుడు తీర్పు తీరుస్తాడు. మన శత్రువులు అందరూ దేవునికి శత్రువులు కాకపోవచ్చు. దేవుడు తన శత్రువులు ఎడల తీర్పులు తీరుస్తాడు. ఆ తీర్పులు సత్యములు, న్యాయమే. ఇప్పుడు తర్వాత 4వ దూత తన పాత్రని సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయన మహిమపరుచినట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తాం. వారు మారు మనసు పొందినవారు. ఇంత భయంకరమైన తీర్పులు భూమి మీదకి పడుతున్న అంతిమ తీర్పు, ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్ అని అంట. ఇదే ఫైనల్ తీర్పు భూమి మీద. కానీ అప్పటి కూడా మారు మనసు పొందని వాళ్ళు ఉంటారండి. దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. మీకు తెలుసు కదా, మన వాక్యంలో చూసాం, నరకంలోనూ అంటే పండ్లు కొరుకుట ఉంటుందంట. పటపట పండ్లు కొరుక్కుంటారంట. ఎందుకు కొరుక్కుంటారు? దేవుడు మమ్మల్ని నరకములో వేస్తారు, దేవుని అంతు చూస్తామని. అంటే నరకములోకి వెళ్ళినా వాళ్ళు మారారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుకుతారంటే. అయ్యో మేము ప్రభువుని విశ్వసించలేకపోయాం, మెస్సియాని నమ్మలేకపోయాం. సరే, అక్కడ పశ్చాత్తాపం చెందిన ప్రయోజనం ఏమీ లేదు. అయితే నరకం అనేది పశ్చాత్తాపము చెందని స్థలము. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ రిపెంటెన్స్. నరకంలో పడిన వాళ్ళు ఏడుస్తూ, అరుస్తూ, కేకలు వేస్తూ పండ్లు కొరుకుతారంట. దేవునికే వ్యతిరేకంగా అక్కడ కూడా చేస్తారంట. కానీ ఏ అవకాశము ఉండదు. నరకంలో పడిన తర్వాత కూడా పండ్లు కొరుకుతారు వాళ్ళు. ఇక్కడ చూడండి ఎంత భయంకరమో. ఒక్కొక్క పాత్రని కృమ్మరిస్తున్నప్పుడు ఇంత భయంకరమైన సంఘటనలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నా వాళ్ళు మారు మనసు పొందని వారు కారు. సూర్యుని వేడిమి పెరిగిపోతుందంటే, హీట్ ఇంక్రీజెస్. బహుశా ఈ టెంపరేచర్లు పెరగడం అంతా కూడా అంతిమంగా దాని కొరకేనేమో. 5వ దూత తన పాత్రని ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి, పొండ్లను బట్టి పరలోకముందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు. చూసారా? ఇక 5వది, మొదటి పాత్ర ఏమిటి? చెడ్డ పుండ్లు. రెండో పాత్ర ఏమిటి? రెండవ పాత్ర కానీ మూడవ పాత్ర కానీ రక్తంగా మారడం, సముద్రం ఉన్నది. 4వ పాత్ర ఏమిటి? వేడిమి పెరగడం. 5వ పాత్ర ఏమిటి? చీకటి కమ్మడం. అక్కడ 10వ తెగులు, 9వ తెగులు కదా. ఐగుప్తు దేశమంతా చీకటి కమ్మింది, కానీ ఇజ్రాయిల్ ఉన్న స్థలంలో ఏముంది? వెలుగు ఉంది. ఓహో, ఇజ్రాయిల్ ఉన్న గోషాను ప్రాంతంలో అదంతా వెలుగుగా ఉంది. ఐగుప్తు దేశం అంతా ఏంటి? చీకటి కమ్మింది. డార్క్నెస్ అంటే ఇట్స్ ఎ వే ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్ అంట. చీకటి అంటే దేవుని తీర్పుకు గుర్తు. యేసు ప్రభు వారి సిలువలో ఎన్ని గంటలు వేలాడారు? 6 గంటలు వేలాడాడు. 9 నుంచి 12 వరకు, తర్వాత 12 నుంచి 3 వరకు, 12 నుంచి 3 గంటల వరకు వేలాడారు. 12 నుంచి 3 వరకు ఏం జరిగింది? చీకటి. ఏం జరిగింది చీకటిలో? తీర్పు జరిగింది. ఆ చీకటిలో తీర్పు జరిగింది. అంధకారము కమ్మెనని మనం చూస్తాం. లూకా సువార్త 22-23 అధ్యాయాలు. చీకటిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవాళి మీదకి రావాల్సిన తీర్పు అంతటినీ కూడా తన కుమారుని మీదకి తీసుకొస్తాడు. చీకటి తీర్పుకు గుర్తు. మానవాళి మీదకి, పాపమునకు రావలసిన తీర్పు అంతటినీ దేవుడు తన కుమారుని మీద కుమ్మరిస్తున్నాడు అనుకోవచ్చు. తన సొంత కుమారుని మీద దేవుడు తీసుకొస్తున్న తీర్పుని బహుశా దేవుడు తండ్రి చూడలేక అంధకారాన్ని కమ్మేటట్టుగా చేసుకున్నాడు. ఎందుకని అంధకారం అంటే అది తీర్పుకి గుర్తు. అక్కడ 10వ తెగులుతో ఐగుప్తు దేశమంతా అంధకారంతో నింపబడింది. ఇక్కడ 5వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు చీకటి కమ్ముతుందంటే, ఎక్కడెక్కడ చీకటి కమ్ముతుందో చెప్తున్నాడు చూడండి. ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద దాని రాజ్యం. క్రూర మృగం అంటే ఎవరు? క్రూర మృగం అంటే క్రీస్తు విరోధి. సాతానికి ఘటసర్పం అని అంటాం. క్రూరముఖం అనగానే ఎవరు గుర్తు రావాలి మనకి? క్రీస్తు విరోధైనా గుర్తు రావాలి. తర్వాత అబద్ధపు ప్రవక్త అయిన. సముద్రములో నుంచి వచ్చిన క్రూర మృగము క్రీస్తు విరోధి. భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము అబద్ధపు ప్రవక్త.
అదే మనం చూసాం. 2 క్రూరముగాలు, ఒకటి క్రీస్తు విరోధి గుర్తు, ఒకటి అబద్ధ ప్రవక్త గుర్తు. ఇప్పుడు చీకటి ఎక్కడ వస్తుందంటే ఆ క్రూర మృగము యొక్క సింహాసనం, అంటే క్రీస్తు విరోధి కానీ అబద్ధపు ప్రవక్త ఉన్న స్థలము, ఆ ప్రాంతము, ఆ దేశం అంతా దేవుడు ఏం చేయబోతున్నాడు? చీకటిగా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. క్రీస్తు విరోధి, సరే ఇప్పటికి అనేకమైన క్రీస్తు విరోధులు ఉన్నారు అని మనం చూసాం. వీళ్ళందరూ ముంగుత్తుగా క్రీస్తు విరోధులు. ఇప్పుడు కూడా అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ముంగుత్తుగా వచ్చిన వాళ్ళు. అసలు క్రీస్తు విరోధి ఒక రోజున వస్తాడు. అసలు క్రీస్తు విరోధి ఒక రోజున వస్తాడు. రోము నుంచే వస్తాడు. ఎలా వస్తాడు అంటే దానికి ఏంటి సరైన ఆధారం అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. మీరు చూడొద్దు, దానియేలు ఆ రోజున నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనాన్ని దానియేలు చూస్తాడు. శిరస్సు బంగారం, తర్వాత వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము. బంగారం దేనికి గుర్తు? బబులోను సామ్రాజ్యం. వెండి దేనికి గుర్తు? మాది పారసీక సామ్రాజ్యం. ఇత్తడి దేనికి గుర్తు? గ్రీకు సామ్రాజ్యం. ఇనుము దేనికి గుర్తు? రోమా సామ్రాజ్యం. అయితే చివరిలో ఒక సామ్రాజ్యం వస్తుంది. ఆ సామ్రాజ్యం ఎలాగుంటుంది? ఇనుము మట్టి మిళితమై ఉంటుంది. అదే కూడా అంతిమ రోమా సామ్రాజ్యం. అంతిమ రోమా సామ్రాజ్యం. ఈ అంతిమ రోమా సామ్రాజ్యంలో నుంచే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే చిన్న కొమ్ము ఒకటి పుట్టుకొస్తున్నది, క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉంది. అంతిమ రోమా సామ్రాజ్యంలో నుంచి క్రీస్తు విరోధి అబద్ధపు ప్రవక్తలు వస్తారు. సో అబద్ధపు ప్రవక్త ఉండేది, క్రీస్తు విరోధి ఉండేది. ఒక రకంగా అప్పటికే యెరూషలేములో వాడు తన ప్రతిమను పెట్టేస్తాడు. మీకు ఇది చెప్పాలో లేదో, ఎందుకంటే ఎంత చెప్పేస్తే మీకు గుర్తుంటుందో లేదో తెలియదు. శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలము క్రీస్తు విరోధితే యూదులు ఒడంబడిక చేసుకుంటారు, బాగా నమ్ముతారు. క్రీస్తు విరోధినే క్రీస్తు మెస్సియా అని నమ్ముతారు. కానీ చివరి 3.5 సంవత్సరాల్లో వాడు అసలు రూపం తెలుస్తుంది. అమ్మో వీడు అసలు క్రీస్తు కాదు, వీడు నకిలీ క్రీస్తు, మళ్ళీ మోసం చేస్తున్నాడని ఒడంబడిక నుంచి బయటకు వస్తారు. అప్పుడు ఆ క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాడు. ఇజ్రాయేల్ని వాడు చంపడానికి ప్రయత్నం చేశాడు. వాడు ప్రతిమను యెరూషలేము దేవాలయంలో పెడతాడు. అందుకని అప్పటికి యెరూషలేము దేవాలయము పూర్తి అవుతుంది. ఎప్పటికి యెరూషలేము దేవాలయం పూర్తి అవుతుంది? ఎప్పటికి యెరూషలేము దేవాలయం పూర్తి అవుతుంది? అసలు క్రీస్తు విరోధి వచ్చే టైంకి. అప్పటికి సంఘం భూమి మీద ఉంటుందా ఉండదా? ఉండదు. అది యెరూషలేము దేవాలయానికి చర్చికి సంబంధము లేదు. యెరూషలేము దేవాలయం క్రైస్తవులు కాదు, యూదులకు సంబంధించింది. సో వాడు ఏం చేస్తాడు? ఆ మహాశ్రమల కాలంలో 2వ భాగంలో వీళ్ళు యూదుల్ని మోసం చేయడానికి 2వ భాగంలో వాడి ప్రతిమనే యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేశాడు. అప్పుడు యూదులకి లైట్ వెలుగుతుంది. అమ్మో వీడు ఇంతకాలం మనల్ని ఏం చేశాడు? మోసం చేశాడు. అసలు క్రీస్తు వీడు కాదు, క్రీస్తు విరోధిని. వాడిని ద్వేషిస్తారు. అప్పుడు క్రీస్తు విరోధికి యూదులకి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది, ఆ పోరాటం జరుగుతుంది. అందుకని క్రీస్తు విరోధి, ఈ క్రూర మృగము వచ్చే స్థలము యెరూషలేము, ఆ ప్రాంతం అవ్వచ్చు, లేక రోమా సామ్రాజ్యము అవ్వచ్చు. అదంతా చీకటి కమ్ముతుంది. ఎప్పుడు ఆ 5వ దూత తన పాత్రని కృమ్మరించినప్పుడు. 6వది కూడా మనం చూద్దాం. 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోయిన. యూఫ్రటీస్ నది గురించి ఇక్కడ చెప్తున్నాడు 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. యూఫ్రటీస్ నది, అది కూడా నైలు నది, యూఫ్రటీస్ నది, ఇవన్నీ కూడా జీవనదులు లాంటివి, ఎప్పుడు ఎండి పోవు. ఈ మధ్యన ఏదో యూఫ్రటీస్ నది ఎండిపోయినట్టుగా న్యూస్లో విందాం. ఇంకొచ్చేసింది, అంత్యకాలం వచ్చేసింది అనుకో. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు వచ్చేసినాయి. మరి మనోళ్ళు చిన్నది జరగడమే చూసి ఏదో వచ్చేసింది అనుకుంటారు. మళ్ళీ అక్కడ అయిపోయిన వెంటనే ఇరాన్కి ఇజ్రాయేల్కి యుద్ధం జరిగిన వెంటనే వచ్చేసింది అనుకో. ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఈ తలకాయ లేని సేవకులు ఈ న్యూస్ విని ప్రసంగాలు చేయడం మొదలు పెడుతున్నారు. అలాగే ప్రసంగాలు చేయకూడదు, అలా ప్రసంగాలు చేయకూడదు. అవి చూసి మీరు మోసపోకండి. అందుకని యూట్యూబ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, సోషల్ మీడియాతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సోషల్ మీడియా మీద మన వాక్యాన్ని ఆధారం చేసుకుంటే మనం గుల్లైపోయినట్టు ఆత్మీయంగా. కానీ అవి చూడకండి, అస్సలు చూడకండి. ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరమైనవే చూడండి. ఆసక్తిని రేకెత్తించే యుద్ధాలు, భూకంపాలు, వీటి గురించి బోధలు చేసేవాడు అంటే న్యూస్ కాస్టర్స్ అని అంటాం.
ఈరోజున చాలామంది ప్రసంగికులు వార్తలు చదివేవాళ్ళు. వాళ్ళెవరు? వార్తలు చదివేవాళ్ళు. మన టీవీలో వార్తలు చదివే వాళ్ళకి చాలామంది సేవకులు వార్తలు చెబుతున్నారు. అంటే లోక సంబంధమైన విషయాలే చెప్తున్నారు. లోక సంబంధమైన విషయాలు చెప్పడానికి చర్చ లేదు. అది పేపర్లు ఉన్నాయి, టీవీల్లో వార్తలు చూస్తే మనకి అర్థం. ఇక్కడ వాక్యం చెప్పాలి. లోక సంబంధమైన సమాచారం మనకు అవసరం లేదు. కానీ వార్తలు చెప్పేవాళ్ళు తయారైపోయారు, ప్రసంగాలు చేయడం మానేసి. యూఫ్రటీస్ నది ఒక రోజున అంతిమముగా ఎండిపోతుంది. ఎండిపోవడం ద్వారా ఏం చేస్తారంటే శత్రువులు ఎండిపోయిన యూఫ్రటీస్ నది ద్వారా యెరూషలేముని చుట్టుముడతారు. యెరూషలేముని చుట్టుముడతారు. ఆ యూఫ్రటీస్ నది బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉన్నది. బారాకు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం, బహుశా 3వ అధ్యాయం అనుకుంటా. బారాకు యూఫ్రటీస్ నది దగ్గరే యుద్ధం చేశాడు. గిద్యోను 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో అక్కడే మిద్యానీయులతో పోరాడాడు. అలాగే ఆ యూఫ్రటీస్ నది దగ్గరే సౌలు కూడా మొత్తానికి ఏదో యుద్ధము చేశాడు, తను చనిపోవడం కూడా జరిగింది. యూఫ్రటీస్ నది దగ్గర ఎన్నో యుద్ధాలు మన బైబిల్ గ్రంథంలో కూడా జరిగినాయి. ఆ యూఫ్రటీస్ నది ఒక రోజున ఎండిపోబోతుంది. ఎప్పుడంటే 6వ దూత తన పాత్రని యూఫ్రటీస్ నది మీద కృమ్మరిస్తాడు, ఎండిపోతుంది. దేవుడు ఎంత జ్ఞానం చూడండి. శత్రువులందరినీ తీసుకొస్తున్నాడు. అమ్మ నది ఎండిపోయింది ఎండిపోయింది అనగానే వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇజ్రాయెల్ దేశం మీదకి దాడి చేస్తారు. కానీ దేవుడు ప్రణాళిక ఏంటంటే వీళ్ళందరినీ అక్కడ వరకు తీసుకుని వచ్చి ఒక్కసారి ముంచుతాడు అనమాట. ఇది వాళ్ళకి తెలియదు, శత్రువులకి తెలియదు. ఎండిపోయినట్టుగా చేశాడు. తన ప్రణాళికలు అమలుపరచుకోవడానికి ఎండిపోయినట్టుగా చేశాడు. వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఎలాగొస్తారో చూడండి. ఇది చెప్పి ముగిస్తాను. 13వ వచనంలో, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధపు ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా. కప్పల వంటి అపవిత్రాత్మలు అంటే వీళ్ళందరూ ఈవిల్ స్పిరిట్స్ అని అంట. ఈ కప్పలు కాదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఘటసర్పం ఉన్నాడు, అంటే సాతాను ఉన్నాడు. తర్వాత క్రూరముఖం ఉన్నాడు, అంటే క్రీస్తు విరోధి ఉన్నాడు. అబద్ధ ప్రవక్త, ఈ 3 ఉన్నారు. మనకు ఎవరినైతే నేర్చుకున్నామో ఈ 3 ఉన్నారు. వాటి నుంచి వచ్చే కప్పలు అంటే అర్థం ఏంటంటే డెవిల్స్, ఈవిల్ స్పిరిట్స్, అంటే వారి సైన్యము. వీళ్ళందరినీ చూచితిని. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలై అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతట ఉన్న రాజులను పోగు చేయవలని వారి ఎద్దుకు బయలు వెళ్ళలి. క్రీస్తు విరోధి, సాతానుడు, అబద్ధపు ప్రవక్త, ఈ వారి అనుచరులైన దెయ్యాలు, ఈవిల్ స్పిరిట్స్, వీళ్ళందరూ ఏకమవుతారు దేవుని ప్రజల మీదకి యుద్ధం చేయడానికి. అనగా దేవుని మీదే యుద్ధం చేయడానికి వీళ్ళు పోగవుతారు. 15వ వచనంలో చూస్తే హెబ్రీ భాషలో హర్ మెగుద్దోను అను చోటికి వారు పోగు చేస్తారు. మెగుద్దోను అంటే అర్థం ఏమిటంటే భయంకరమైన కోత, స్లాటర్ అని అంట, కోత. దేవుడు బాగా కోతకు వస్తాడు. అక్కడ దేవుడు పోగు చేస్తాడు. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. మొత్తానికి దేవుడు 6వ పాత్రను కురిపించడానికి ఈ శత్రువులందరినీ అక్కడ సమకూరుస్తాడు. అక్కడ శత్రువుల మీద దేవుడు యుద్ధము చేస్తాడు. వాళ్ళందరినీ దేవుడు దీన్ని అర్మగెద్దోన్ యుద్ధము అని అంటారు. అర్మగెద్దోన్ యుద్ధం అంటే మెగిద్దో అనేది ఒక ప్రాంతం. ఈ మెగిద్దో అనే ప్రాంతము దగ్గరే గిద్యోను మిద్యానీయులతో పోరాడాడు. మెగిద్దో అనే ప్రాంతము దగ్గరే బారాకు పోరాడాడు. ఈ మెగిద్దో అనే ప్రాంతం దగ్గరే మన ఇజ్రాయేలు రాజులు చాలామంది పోరాటాలు చేశారు. అంతిమముగా మెగిద్దో అనే భాగమే. ఈ మెగిద్దో అనే ప్రాంతం ఎంత ఉంటుందంట? కొంత చరిత్రలో మనం చూసే 14 మైళ్ళు పొడుగు, 14 మైళ్ళు వెడల్పు ఉంటుందంట. ఇట్ ఈజ్ ఏ బెస్ట్ ప్లేస్ ఫర్ వార్ అని ఒక ఆయన అన్నాడు. యుద్ధం చేయడానికి చాలా అనుకూలమైన స్థలం అంట. ఎందుకంటే అది కొంత లోయలాగా ఉంటుందంట. ఇక అక్కడికి వస్తే విజయమో మరణమో, ఎందుకంటే అక్కడికి వస్తే తప్పించుకునే అవకాశము లేదు. మెగిద్దో అనే ప్రాంతానికి దేవుడు తన శత్రువులని, ఈ సాతాను త్రిత్వము చేత ప్రేరేపించబడిన వాళ్ళందరినీ దేవుడు తీసుకొస్తాడు.
అంతిమముగా తన ప్రజలకు దేవుడు విజయం ఇస్తాడు. ఇది 6వది. 7వది కూడా చూద్దాం. 17వ వచనంలో 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైందని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములు పుట్టిన పెద్ద భూకంపము కలిగిన. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. సో చివరికి 6వ పాత్రను కుమ్మరించినప్పుడు పెద్ద భూకంపం వస్తుంది. రిక్టర్ స్కేల్లో ఎంత వస్తుందో, 9 వస్తుందో 10 వస్తుంది. రిక్టర్ స్కేల్ అని అంటాం. మీకు తెలుసా భూకంపం వచ్చేది? ఆ 7 దాటిందంటేనే చాలా వరకు ఫినిష్ అయిపోయినట్టే. ఇక దేవుడు మహాభూకంపాన్ని తీసుకొని వస్తాడంట. 7వ పాత్ర కుమ్మరించి అది 8 వస్తుందో 9 వస్తుందో, 9, 10 వచ్చిందంటే మొత్తం అంతా సర్వనాశనము అయిపోతుంది. మొత్తానికి దేవుడు తన తీర్పులని 7 పాత్రల ద్వారా ఈ భూప్రపంచం మీద ముగించబోతున్నాడు. సో 7 ముద్రల గురించి ధ్యానం చేశాం, 7 బోర్ల గురించి ధ్యానం చేశాం, 7 పాత్రల గురించి ధ్యానం చేశాం. మీరు ఆలోచన చేస్తే 7 ముద్రలు విప్పబడినప్పుడు జరిగిన నష్టం, 7 బోర్లు ఊతున్నప్పుడు జరిగిన నష్టం కొంచెం ఎక్కువగానే ఉంది. 7 పాత్రలు కుమ్మరించినప్పుడు జరిగిన నష్టం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఈ 7 + 7 + 7 మొత్తానికి 21 సంఘటనలు దేవుడు జరిగిస్తాడు 7 ఏండ్ల శ్రమల కాలంలో. ఈ 21 సంఘటనలు జరిగిన తర్వాత ఇక భూమి శేషము ఎలాగుంటారో ఇక చేయవలసిన అక్కడతో దేవుడు ఆగలేదు. మళ్ళీ 17, 18, 19లో దేవుని తీర్పు ప్రత్యేకమైన కోణంలో ఉంటుంది. దాన్ని రాబోయే వారాల్లో మనము ధ్యానం చేద్దాం. మీకు అర్థమవుతుందో లేదో తెలీదు, ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఆ కృపని ఇస్తాడు. దేవుడిని అడగండి, ప్రభా ఎంత నేర్చుకుంటున్నాం, జ్ఞాపకం ఉండేటట్టుగా కొంచెం జ్ఞాపక శక్తిని పెంచండి అని దేవుడిని అడగండి. ఎంతో కొంత జ్ఞాపకం ఉండేటట్టుగా దేవుడు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ కుమారుడు మీ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని బట్టి నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నా. ఈ పునరుద్ధాన దినములో మరొక పర్యాయము నీ సన్నిధికి వచ్చే భాగ్యం మాకు ఇచ్చారు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు గూర్చిన ప్రకటన గ్రంథ ధ్యానములో మీరు మాకు చేస్తున్న సహాయం బట్టి వందనాలు. దరిదాపు 16 అధ్యాయాల్లోని అంశాలు వచనం వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేసే కృపని నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించే ఎన్నో విషయాలు, భయముని పుట్టించే అంశాలు, ధైర్యాన్ని పుట్టించే అంశాలు, ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలు మేము ఎన్నో తెలుసుకుంటున్నాం. ఇవన్నీ మాకు ముందుగా మీరు తెలియజేస్తున్నారు. ఒక విధంగా క్రీస్తులో రక్షించబడిన మేము ఆ పరిస్థితుల్లోంచి విడిపించబడబోతున్నాము, ఎత్తబడబోతున్నాము అనే దాన్ని జ్ఞాపకం ఉంచుకొని నిన్ను స్తుతించి నిన్ను మహింపరచడానికి, నిన్ను నమ్మకపోతే విశ్వసించకపోతే ఆ భయంకరమైన పరిస్థితులు గుండా ప్రజలు వెళ్ళాలి అనేది మేము తెలుసుకుంటున్నప్పుడు మా ప్రజల్లో ఇంకా నమ్మని వారు ఉంటే వారిని ప్రభు వైపు నడిపించడానికి మా ప్రయాస ఉండాలని మీరు మా నుంచి ఆశిస్తున్నారు. మానవుడి యొక్క నైజం, ఆ మనసు మీరు ఉగ్రత కుమ్మరిస్తున్న మారని వాళ్ళు ఆ దినాల్లో ఉన్నారు, ఉండబోతున్నారు. మారని వాళ్ళు ఈ దినాల్లో కూడా ఉన్నారు. మార్చబడము, నీ కృప ద్వారా రక్షణలోకి రావడము, ఇది నీ మహాభాగ్యం. నీ కృపకు పాత్రులు కానివారు, నీ కృపని అర్థం చేసుకోలేని వాళ్ళు, నీ కృపని నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఈ కాలంలో ఉన్నారు, ఆ కాలంలో కూడా ఉండబోతున్నారు. ఇది మాకు మీరు ఇచ్చిన మీ గొప్ప ధన్యత. నీ కృపకు పాత్రులు చేశారు, మమ్మల్ని రక్షించారు. అంచె దినాల్లో జరగబోయే సంఘటనల్ని చాలా వివరంగా నీ గ్రంథంలో అర్థవంతంగానే సామాన్యులు కూడా అర్థం చేసుకునే రీతిలోనే మా కొరకు రాయించారు. ఇవి నేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీరెంత గొప్ప దేవుడువో, మీ ప్రణాళికలు ఎంత గొప్పవో, మీ శత్రువుల మీరు తీసుకునే ప్రతిచర్యలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో మేము తెలుసుకుంటూ నిన్ను స్తుతిస్తున్నాం. ఈ మాటలు నీ బిడ్డల హృదయంలో స్థిరపరచండి. వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులను బట్టి నిన్ను స్తుతిస్తూ, ముఖ్యంగా రేపు జరగబోయే ఎలక్షన్స్ శాంతియుతంగా జరగడానికి ఒక మంచి నాయకుడు స్థానికంగా మా రాష్ట్రంలో, మా దేశంలో ఎంపిక కావడానికి మీ యొక్క సహాయాన్ని కోరుకుంటూ, మీ ప్రణాళికలకే మేము అప్పగించుకుంటూ, ఈ వారపు దినాలు మంగళవారం జరగబోయే
పురుషుల కూడిక, బుధవారం జరగబోయే కృతజ్ఞత కూడిక, శుక్రవారం జరగబోయే సంఘ కూడిక, శనివారం జరగబోయే యవనస్తుల కూడిక, వీటిలో మీ కృపని, మీ సహాయాన్ని కోరుకుంటూ మమ్మల్ని పోషించండి, మమ్మల్ని భద్రపరచండి. మా నడకలో, మా ప్రవర్తనలో నీకు మహిమకరంగా మమ్మల్ని నిలుపుకోమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం వచ్చిన మనందరికీ, లోకములోని పరిశుద్ధులకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్.